సార్ కాంగ్రెస్ రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు చెప్పండి, ఏమిటి సైన్యాన్ని మీరు అవమానించే విధంగా మాట్లాడడం? ఇప్పుడే కిషోర్ గారు అన్నట్లు పాకిస్తాన్కి అనుకూలమైన భాష వాడుతున్నారనేది వారి ఆరోపణ. కొమ్మినేని గారు ఒక ఉన్నతమైన విలువలతో కూడుకున్న విదేశాంగ విధానాన్ని రూపకల్పన చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశము ప్రపంచానికి అలీన విధానంలో నాయకత్వం వహించే చరిత్ర భారతదేశానికి ఉంది. అట్లాగే ఏ దేశం అయితే భారతదేశంతో శత్రుత్వం వహించిందో బుద్ధి చెప్పిన సంఘటనలు, బుద్ధి చెప్పిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. 1948లో పాకిస్తాన్ కశ్మీర్ కోసం దాడి చేసినప్పుడు అమెరికా ప్రోద్బలంతో పాకిస్తాన్ను తల వంచిన దేశం భారతదేశం. అట్లాగే 1971లో తూర్పు పాకిస్తాన్ని విసిరి పారేసి బంగ్లాదేశ్కి రూపం తీసుకొచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. స్వయంగా వాజ్పేయి గారే ఇందిరాగాంధీ గారిని దుర్గామాతతో పోల్చారు. అది ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే, పెహల్గాంలో అత్యంత దుర్మార్గంగా, అత్యంత హేయంగా భారతీయ టూరిస్టులను చంపినప్పుడు భద్రతా వైఫల్యం జరిగిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అంగీకరించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకర విషయం. లేదు, అమిత్ షా గారు అమిత్ షా గారు అంగీకరించారు, కానీ దాని పక్కన పెట్టి మిగతాది మేము సింధూరు. అదే సందర్భంలో సార్, సైన్యం పైచేయి సాధించింది. మన సైన్యాధికారులకు సంబంధించిన ప్రెస్ మీట్లు కానీ, జనరల్ విజువల్స్ కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినాయి. సైన్యం పైచేయి సంపాదించింది. అది ఆ సాధించిన క్రమంలో ఎక్కడెక్కడైతే తీవ్రవాద స్థావరాలు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేసిందనే విషయం కూడా మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిన సంఘటనలు అవన్నీ కూడా. సడన్గా ఎందుకు సీజ్ ఫైర్ చేయాల్సి వచ్చింది? ఆ సీజ్ ఫైర్ను ఇటు భారతదేశమో లేదా పాకిస్తాన్లో ప్రకటించకుండా ట్విట్టర్లో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ట్రంప్ ప్రకటించడాన్ని మేము ఆక్షేపిస్తా ఉన్నాం. అది సరైన విధానం కాదంటున్నాం. ఇదే సందర్భంలో మీకు ఒక చారిత్రక సంఘటన గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటాను కొమ్మినేని గారు. అదేంటంటే, 1971లో వారు జరుగుతూ ఉన్నప్పుడు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం భారతదేశం వారు చేస్తూ ఉన్నప్పుడు, నిక్సన్ భారతదేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీ గారు అదే అమెరికా గడ్డ మీద ఏమన్నారు, మిస్టర్ నిక్సన్, లిమిట్ యువర్ ఫారిన్ పాలసీ, యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ అస్ బట్ యు హావ్ నో రైట్స్ టు డిక్టేటర్స్ అని చెప్పేసి ఇందిరాగాంధీ అదే అమెరికా గడ్డ మీద నిక్సన్ను నివారించిన సందర్భం ఉంది. అంటే అట్లాంటి ఒక స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని, ఒక అలీన విధానాన్ని తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఫారిన్ పాలసీ మేకింగ్లో నేను అంతర్జాతీయ రాజకీయాల్లో నేను పిహెచ్డి చేశాను, ఎంఫిల్ చేశాను. ఫారిన్ పాలసీ మేకింగ్లో ఒక దేశానికి ఏముంటుందంటే జాతీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. అంటే ప్రధానంగా జాతీయ ప్రయోజనాల కోసమే ఒక దేశం ఫారిన్ పాలసీని మేక్ చేసుకుంటుంది. కానీ దాని భిన్నంగా ఈరోజు సీజ్ ఫైర్ ఎవరి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ప్రకటించినట్టుగా మనకు కనబడతా ఉంది. ట్రంప్ ముందుగా సీజ్ ఫైర్ విషయాన్ని ప్రస్తావించారా, మోడీ గారు ప్రస్తావించారో, పోరెడ్డి గారు చెప్తే నేను సంతోషపడతాను, వింటాను. అదే సందర్భంలో మేమేమన్నాం అంటే, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, మేమంతా ఒకటే, మేమంతా భారతీయులం అనే భావంతో మోడీ గారికి, అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన బలమైన ప్రతిపక్ష పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా మేము మోడీ గారు పాకిస్తాన్ మీద అటాక్ చేసే నిర్ణయాలను కానీ, లేదా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే నిర్ణయాలను కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని చెప్పండి. మేము సంపూర్ణంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు చెప్పాం. మా ప్రశ్న ఏంటంటే, సైన్యం పైచేయి సాధించిన సమయంలో మీరెందుకు సీజ్ ఫైర్ చేశారు? దీన్ని నేనే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మొత్తం సైన్యాధికారులు కూడా టోటల్గా మోడీ గారి విధానాలకు వస్తారు హతాశనట్టుగా మనకు రిటైర్డ్ పొలిటికల్ ఆఫీసర్ సమాధానం చెప్పండి. రియాజ్ గారు, సైన్యాన్ని అవమానిస్తున్న బడేమియా చోటేమియా కిషన్ రెడ్డి వ్యాఖ్య, సైన్యంపై రాహుల్, రాబర్ట్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం అని కూడా కిషన్ రెడ్డి గారు అన్నారు. అది వాస్తవమా కాదా? కొమ్మినేని గారు, అది కిషన్ రెడ్డి గారి విజ్ఞతకు వల్లి పెడుతుండే. మేము చాలా క్లియర్గా మేము మొన్న ప్రదర్శన చేసింది కూడా సైన్యాధికారులు మొదలు పెట్టుకొని, భారత సైన్యానికి చరిత్ర ఉందని చెప్పాను కదా సార్. 3 సార్లు పాకిస్తాన్ను మొత్తం నిర్వీర్యం చేసి, పాకిస్తాన్ సరెండర్ చేసి కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న అప్పుడు గత ప్రభుత్వాలదే కదా. సైన్యానికి మేము షెడ్యూల్ చేసి వాళ్ళలాగా అగ్నివీరుని పెట్టి, వాళ్ళలాగా అగ్నివీరులను తీసుకొచ్చి అసలు రెగ్యులర్ సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి నిన్ననే కదా ఆర్మీ చీఫ్, మనకి ఎయిర్ ఫోర్స్ చీఫ్ సంతకాలే తప్ప ఆచరణ ఎక్కడిది? మనకు ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ చీఫ్ అన్నాడు కదా. మనకు బేసికల్ అంటే
బీజేపీ విధానాలు మాటలు కోటలు దాటుతాయి తప్ప వాళ్ళ అడుగులు తంగేలు కూడా దాటవు. రైట్. బీజేపీ అనేది దేశ రక్షణ విషయంలో ఫెయిల్ అయింది. ఓకే. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. because మేము ఆయన ఏమంటున్నాం? 2 సార్లు దేశ పార్లమెంట్ రక్షణ సమావేశాలు విషయం ద్వారానే ఏర్పాటు ఆయన చేస్తున్నాం. అధికారంలోకి వస్తే పార్లమెంట్ బ్రహ్మాండంగా సమావేశాలు ఏర్పాటు మీరు చేసి ఫెయిల్ అయిందంటే ఆ అట్లా పార్లమెంట్ అభివృద్ధి. సమావేశాల్లో విషయాలు చర్చించుకుంటాను. Right. దానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా లేరు. ఈ Okay. రోజు వాళ్ళ సర్వములు వివరించేసి, Right. కారణం లేకుండా సీజ్ ఫైర్ చేసి, కారణం లేకుండా 10 seconds కొమ్మినేని గారు, 10 seconds. ఒక్క నిమిషం. వాళ్ళ మాకు రీతులు చెప్పేది. రైట్. ఓకే. చెప్పండి, 10 seconds. సంక్షిప్తంగా చెప్పండి. చెప్పండి. ఒక సైడ్ ఏమో రాజకీయం చేయొద్దంటూనే ఇందిరాగాంధీ గారు 1917లో ఏం చేశారు, గొప్పగా చేశారు అని చెప్పి మళ్ళీ రాజకీయం చేస్తారు. అప్పటి ఆర్మీ విజయం సాధించింది 4,000 మీరు మోడీ గారు మంది, తెల్లారి అదే 4,000 మంది మీరు ప్రాణ మోడీ గారు త్యాగం తెలుసుకుంటారు చేస్తే కాబట్టి వచ్చిన విజయం అని చెప్పరు వారు. ఒక్క నిమిషం. సైన్యం తీసుకొస్తే సైన్యం తోటే నెహ్రూ గారు 1948లో విక్టరీ సాధించారంట. అదే సార్, విక్టరీ అదే చెప్తున్నాను సాధించడానికి సార్. మూడో వంతు మీరు మోడీ గారు రోజు తెల్లారి జమ్మూ ఆయన- కాశ్మీర్ ని పాకిస్తాన్ కి మోడీ ఇవ్వడమే గారు అండి సైన్యం ఇది విజయం విక్టరీ. పైన విజయం ఆ విక్టరీ మోడీ గారు అట్లాంటి విక్టరీ మోడీ ఇవ్వరు గారు ముందర దేశానికి. పెట్టుకున్నారు. మేము ఇందిరా ఒక్క గాంధీ నిమిషం గారు ఆగండి సార్, ఆగండి. రియాజ్ గారు మీరు Right. మాట్లాడినంత సేపు నేను కామ్ గా ఉన్నాను. ఓకే. మోడీ గారు అట్లాంటి విక్టరీలు ఇవ్వరు. రాష్ట్రంలో మూడో వంతు వాళ్ళకి ఇచ్చేసి మనం గెలిచిపోయాము అనేటువంటి విక్టరీలు ఉండవు మోడీ గారి కింద. Okay. మనం ఆధిపత్యం ఉన్నప్పుడే ఆగుతుంది, వాడిని ఆపుతాము. వాడే కాళ్ళ మీదకి ఇది వచ్చి సార్ ఆపండి అని చెప్పి వేడుకునే సమయానికి మనం ఆపుతాం. Right. అది మోడీ గారి తీరు. ఓకే అండి. అయినా వారు అన్నారు గొప్ప ఫారిన్ పాలసీ అన్నారు. ఎస్, నిజంగానే మరి శశి థరూర్ గారు బయటికి పోయినప్పుడు నేషనల్ ఇంట్రెస్టే ప్రముఖంగా ఉండబట్టే ఇగో ఇవన్నిటికీ వారు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ వారు పార్టీ ఇంట్రెస్ట్ ని లోపల ఉన్నప్పుడు, లోపల ఉన్నవారు వారు శశి థరూర్ గారు పేరు కూడా ఇవ్వలేదు, ఎక్కడ మంచి మాట్లాడతాడో దేశం గురించి అని చెప్పి. ఈ కాంగ్రెస్ నుంచి లిస్టు పంపించండి అయ్యా, ఎవరన్నా బయటికి పంపిద్దామంటే ఆయన మరి నాయకులు లేరు సార్. బీజేపీ నాయకులు లేకుండా- సార్ సార్, యునైటెడ్ బీజేపీ నేషన్స్ నాయకులే లేరు. అండర్ సెక్రటరీ బీజేపీ జనరల్ ఏమో ఉన్నారు సార్, నాయకులే డిప్యూటీ లేరు. సెక్రటరీ జనరల్ ఉన్నారు. Okay. అట్లాంటి వాళ్ళ పేరు కూడా ఇవ్వకుండా పంపిస్తారు సార్. ఎక్కడ దేశం గురించి రైట్. మంచిగా మాట్లాడతాడో, మీకు కావాల్సిన వాళ్ళని తీసుకుంటే Here, అట్లా ఎక్కడ కూడా- దేశం గురించి మంచిగా మాట్లాడతాడో అని పంపించారు మీరు. ఓకే. రైట్. ఓకే. మీద్రాగండి దయచేసి మీద్రాగండి.